మోదీని అయోధ్యను విమర్శించడమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకమని, బీజేపీ మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడుతుంది అన్నారు. భూములు కబ్జా చేసి కేసీఆర్ కుటుంబాన్ని అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ లక్ష్యమని విమర్శించారు సంజయ్. ప్రజల్లో పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి. పోటీ పడి వాళ్ళ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. మేము ఇంకా అమలు చేస్తాం, ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. చెప్పుకోవడం తప్పులేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. అసలు రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ, అది విదేశీ పార్టీ, మాది స్వదేశీ పార్టీ. దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలా గాంధీ సిద్ధాంతం అది. విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పారు. గాంధీ మహాత్ముడు ఏ విధంగా విదేశీని వ్యతిరేకించిండో, స్వదేశీ ఉద్యమం తీసుకొచ్చిండో ఇలా ప్రజలు ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపకుడు ఎవరు? ఏవో హ్యూమ్, బ్రిటిషోడు. మా పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? పక్కా గాంధీవాది అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి భిన్నంగా ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి పేద ప్రజల ఉసురు పోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా పార్లమెంట్ లో దళితుల సమస్యలు, పేద ప్రజల సమస్యల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడితే అడ్డగించిన నెహ్రూ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామా ఏమంటే రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత అంబేద్కర్ గారి పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి భిన్నంగా ఏదైతే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించిండో దానికి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మాకు అంబేద్కర్ వల్లనే ఈ రాజ్యాంగబద్దమైన పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ